అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపద్దు 143. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో జ్యూసీగా ఉండే చికెన్ కర్రీ. నా స్టైల్లో ఎలా చేస్తాను మీరు కూడా ఒకసారి చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. అయితే అడిగి మరీ మళ్ళీ చేయించుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అయితే మరి లేట్ ఎందుకండి, ఇంకా దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూసేద్దామా? అయితే వచ్చేసేయండి. మీరు కూడా చికెన్ని క్లీన్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. నేను ఇందులోనే 1 స్పూన్ అల్లం కూడా వేసాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ కారపొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం పసుపు పొడి, ఇందులోనే పెరుగు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలబెట్టేసుకుందాం. ఇప్పుడు దీనంతా మొత్తం అంతా బాగా కలబెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి దీనంతా బాగా కలబెట్టేసేయండి. మొత్తం అంతా కలిపారు కదా, మొత్తం అంతా కలిపేసుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎంత నానితే అంత బాగా కర్రీ అనేది టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక 1/2 అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు, అలాగే 2 టమోటాలు ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దామా? అయితే మరి లేట్ ఎందుకు, వచ్చేసేయండి. ఆయిల్ అనేది కొంచెం వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మొత్తం అంతా వేసేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, బిర్యానీ ఆకు మొత్తం అంతా వేసుకొని ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇది ఆనియన్స్ అనేది అయితే మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో మనం టమాటా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్నంతా బాగా ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసి టమాటా అనేది పచ్చివాసన అంతా పోయేంత వరకు ఉడకనిద్దాం. చూడండి, టమాటా అయితే బాగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ వేసేసుకున్నాం. మొత్తం వేసేసుకున్నారు కదా. ఇప్పుడు దీన్నంతా బాగా కలబెట్టేసుకోండి. మొత్తం అంతా కలబెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలబెట్టుకుంటూ ఉండండి. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాం. ఒకసారి కర్రీ అనేది చూద్దాం. చూడండి, ఉడికింది. ఇంకొక 5 మినిట్స్ అలా ఉడకనిద్దాం. మొత్తానికైతే కర్రీ అయితే దగ్గర పడింది అనమాట. ఒక చుక్క నీరు అనేది కూడా నేను వేయలేదు. ఇంకా టమోటాలు మనం పెరుగు వేసాం కదా, ఆ వాటర్తోనే కర్రీ అనేది అయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకొక మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఉడకనిద్దాం. చూడండి, కర్రీ అయితే మొత్తానికైతే అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర అనేది వేసుకొని ఇప్పుడు మొత్తం దీన్నంతా ఒకసారి బాగా కలబెట్టేసుకొని ఒక 2 నిమిషాలలో ఉడకనిద్దాం. ఓకే,
చూసారు కదండి, నా స్టైల్లో ఎంతో ఎమ్మీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, ఫైనల్లీ అయితే మన జ్యూసీగా ఎమ్మీగా స్పైసీగా ఉండే చికెన్ కర్రీ బిర్యానీ లెక్క కానీ, రోటీ లెక్క కానీ, చపాతీ లెక్క కావచ్చు, చాలా బాగుంటుంది. అయితే మరి లేట్ ఎందుకు, నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దే ప్లీజ్ అండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇదండి ఇవాల్టి రెసిపీ. మరో కొత్త రెసిపీతో తర్వాత వీడియోలో కలుసుకుందాం. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.